మామిడికి గిట్టుబాటు ధర కల్పించామంటూ కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటన ఆచరణలో అమలు కావడం లేదని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు జ్యూస్ ఫ్యాక్టరీలలో కొంటున్నారా లేదా అని పరిశీలించేందుకు టీంలు ఏర్పాటు చేయాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఒకసారిగా పరిశీలిస్తే సుమారుగా అగ్రికల్చర్ ఖరీఫ్ అండ్ రబీ రెండు కలిపి 60 లక్షల హెక్టార్లో సాగు జరిగితే దాని నుంచి 203 నుంచి 205 లక్షల టన్నులు ప్రొడక్షన్ వస్తుంది. అదే హార్టికల్చర్లోకి వచ్చేటప్పటికి సుమారుగా అన్ని పంటలో ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ అన్నీ కలిపి సుమారుగా 10 లక్షల హెక్టార్లో సాగు జరిగితే 265 లక్షల టన్నులు ప్రొడక్షన్ వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా హార్టికల్చర్ స్టేట్. సో అలాగే హార్టికల్చర్లో కూడా ఈ 10 లక్షల హెక్టార్లలో కూడా దగ్గరగా 4 లక్షల హెక్టార్లు మామిడి పంటే ప్రధానం. సో రైతులకి మామిడి పంట ఉత్పత్తి వచ్చి దానికి ధర వస్తేనే హార్టికల్చర్ రైతులు బాగుంటారు.